హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. లాస్ట్ సండే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఔటింగ్కి వెళ్ళామన్నమాట. ముంబైలో మ్యాక్సిమం అందరికీ బయటకు వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, మెరైన్ డ్రైవ్ ఇవే గుర్తొస్తాయి. కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అదే మేము ఈరోజు వెళ్ళిన ప్లేస్ అనమాట. అదే పగోడా. దీనికైతే మేము మారువే జట్టి దగ్గర నుంచి వెళ్ళిపోయాము. చూసారా ఎంత జనం ఉన్నారో. అండ్ రైన్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. పైన మేఘాలు చూసారా, ఆ వ్యూ మాత్రం చాలా బాగుందనమాట. ఆ జట్టీలో వెళ్తున్నప్పుడు ఆ దూరంగా కనిపిస్తుందా పగోడా మీకు? కెమెరాలో అంత త్వరగా క్యాప్చర్ అవ్వలేదు. అండ్ ఆ జర్నీ అయితే చాలా బాగుంది అందులో వెళ్తుంటే ఫ్రెండ్స్ అందరితోటిని. ఈ జట్టికి 100 రూపీస్ అనమాట అటు సైడ్ వెళ్ళడానికి టికెట్. ఈ లోపల అంతా సిట్టింగ్ అది ఉంటుంది, మొత్తం బైక్స్ అవన్నీ పార్క్ చేయడానికి. అక్కడ దిగిపోయాము, నడుచుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. జట్టి దిగి అక్కడ ఆటో తీసుకుని అయ్యాము పగోడా వెళ్ళడానికి. ఫుల్ రైన్ అనమాట. వచ్చేసాం పగోడా. చూసారా ఫ్రంట్ వ్యూ ఎంత బాగుందో. లోపల బయట ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగుంది. ఈ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. మన సైడ్ తక్కువ ఇవి చూడడం. ఈ లోపల ఎంట్రీకి ఇక్కడ చెకింగ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఈ లోపల అన్ని బ్యాగ్స్ అన్ని చెకింగ్ చేసేసుకుని. చూసారా వ్యూ ఎంత బాగుందో పగోడా. మన ఇండియాలో ఇదే పెద్ద పగోడా. ఇందులో మొత్తం 8000 మెంబర్స్ ధ్యానం చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. ఇది స్టార్టింగ్ బెల్ టవర్ అనమాట. ఇక్కడ పెద్ద గంట ఉంది. అది ఆ స్టిక్తో డ్రమ్ చేస్తే ఎంత పెద్ద సౌండ్ అండ్ వైబ్రేషన్, చాలా బాగుంది పీస్ఫుల్గా. మా శ్రీని చూసారా ఎంత సంబరపడిపోతుందో అది కొట్టడానికి. వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకుని కొట్టిస్తున్నారు. అది కొట్టేసిన తర్వాత స్పీడ్గా వచ్చేసింది. ఒక స్టిల్ కూడా ఇచ్చేసింది ఇక్కడ కెమెరాకి. చూడండి ఎంత బాగుందో. తర్వాత మెయిన్ పగోడాకి కూడా వెళ్ళిపోయాము. లోపలంతా చాలా సైలెంట్గా ఉండాలి, ధ్యాన మందిరం కదా. అండ్ ఫోన్స్ కూడా వీడియో తీయడానికి నాట్ అలౌడ్, కానీ మేము సైలెంట్గా తీసాం. చూసారా ఈ ప్లేస్లో మొత్తం 8000 మంది ఎట్ ఏ టైం ధ్యానం చేయడానికి ఉంటారంట. అండ్ బయటకు వచ్చేసాము. ఈ వ్యూ అంతా ఎంత బాగుందో. క్లైమేట్ కూడా చాలా బాగుంది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, కానీ మనం వర్షం వచ్చినా ఆగుతామా బయటకు వస్తే. అండ్ ఈ సైడ్నే ధర్మచక్రం ఉందన్నమాట, స్లోగా అలా తిరుగుతుంది. ఆ వ్యూ కూడా చాలా బాగుంది, ప్లేస్ కూడా. ఇవి సైడ్ స్మాల్ పగోడాస్ అనమాట. మెయిన్ పగోడాకి అటు ఇటు ఉన్నాయి స్మాల్ పగోడాస్. మీద నుంచి వాటర్ వస్తుంటే శ్రీనేని అసలు పట్టుకోలేకపోయాము. అండ్ ఈ పైన శిఖరం అనమాట, చాలా బాగుంది. గంటలు అవి చిన్న చిన్న గంటలు ఉన్నాయి. అవి సౌండ్స్ కూడా చాలా భలే వచ్చాయి అనమాట. వెదర్కి గాలికి చాలా బాగుంది చూడడానికి. ఆ క్లైమేట్తో ఆ శిఖరం అలా చూస్తుంటే ఈలోపు మా అందరికీ మంచిగా ఆకలేసేసింది. వెంటనే రెస్టారెంట్ పక్కనే ఉందనమాట, అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసుకొని అందరం తినేసాం అనమాట. నెక్స్ట్ ఈ సైడ్ నుంచి వ్యూ చాలా బాగా వచ్చింది, ఆ రెస్టారెంట్ సైడ్ నుంచి. అక్కడ తినేసిన తర్వాత అందరం ఒక రౌండ్ వేద్దామని పగోడా చుట్టూ వెళ్తే అబ్బబ్బబ్బా అందం చూడాలండి. ఆ క్లైమేట్కి, ఆ పగోడాకి ఎంత బాగుందో వెదర్ అదిని. అక్కడి నుంచి బయట వ్యూ కూడా చాలా బాగుందనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద బుద్ధుని విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ కొన్ని స్టిల్స్ ఇచ్చేసుకున్నాం. ఫైనల్గా మొత్తం పగోడా చుట్టూ ఉన్నవన్నీ చూసి ఒక రౌండ్ వేసేసామన్నమాట అందరం కలిసి. సైడే చిన్న పార్క్ కూడా ఉంది పిల్లలకి, కానీ అలవ్ ఇవ్వలేదు. రెయిన్ వల్ల అనుకుంటా, వాటర్ మొత్తం ఉండడం వల్ల. అండ్ ఆ క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట, ఆ మొక్కలు అవి చూస్తే. అండ్ పగోడా వ్యూ మాత్రం చాలా బాగుంది. మేము వెళ్ళిన క్లైమేట్ టైంకి అందరూ ఎంత ఎంజాయ్, మాటల్లో చెప్పలేను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.